ఓం నమో నారాయణాయ. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన క్షేత్రం మరియు అమ్మవారి శక్తిపీఠంగా ఈ ముక్తినాథ్ క్షేత్రం ప్రసిద్ధగాంచింది. ఈ ఆలయాన్ని చేరుకోవడం సులభం కాదు. ఆలయం ఎక్కడ ఉందంటే నేపాల్ దేశంలో మస్తంగ జిల్లాలో 12,000 ఎత్తులో ముక్తినాథ్ టెంపుల్ ఉంది. ఈ ఆలయంలో స్వామివారు 4 చేతులతో దర్శనమిస్తారు. కానీ చేతులలో ఎలాంటి ఆయుధం ధరించకపోవడం ఇక్కడ విశేషం. అమ్మవారి నుదిటి భాగం ఇక్కడ పడిందని, అందుకే 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా కూడా ఈ ముక్తినాథ్ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. అంతేకాకుండా 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా శైవులకి, వైష్ణవులకి, బౌద్ధులకి ప్రసిద్ధ క్షేత్రంగా ఈ ఆలయ విశేషం. ఈ ఆలయం పక్కన మనకి 108 నంది ముఖాల నుంచి చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణి దగ్గర నుండి ఈ నీరు వస్తుందని అంటారు. భూమి మీద పంచభూతాలు ఒకే దగ్గర దర్శనమిచ్చే క్షేత్రంగా కూడా ముక్తినాథ్ ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో స్వామివారితో పాటు శ్రీదేవి, మహాలక్ష్మీదేవి, గరుడ అల్వార్, రామానుజనుల వారు పంచలోహాల విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ శాలిగ్రామాలు కూడా పూజింపబడతాయి. ఇక్కడ శాలిగ్రామాలు చాలా ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ స్వామివారికి హారతి ఇవ్వరు, నేతితో దీపాలు మాత్రమే పెడతారు. ఇక్కడ జ్వాలామాత ఆలయం ఉంది. ఇక్కడ జ్యోతి నిరంతరంగా వెలుగుతూ ఉండడం దీని దైవ మహిమగా భావిస్తారు. జ్వాలామయిగా భక్తులు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ గండకీ నది ఉంది. ఎన్నో కష్టాలు దాటి ఈ క్షేత్రం దర్శిస్తేనే ముక్తి వస్తుందని అంటారు. సో అందుకే దీని ముక్తినాథ్ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం చేరుకోవడం అతి సులభం కాదని మీకు ముందే చెప్పాను. అంతేకాకుండా ఇక్కడ పాపకుండి, పుణ్యకుండి అని 2 కుండీలు ఉంటాయి. అంటే మన పాపాలు తొలగిపోవాలంటే పాపకుండిలో స్నానం చేయాలి. అంటే 108 దారుల్లో స్నానం చేసి వచ్చిన తర్వాత పాపకుండిలో మనం 3 మునకలు వేయాలి. ఆ తర్వాత పుణ్యకుండిలో స్నానం చేస్తే మన పుణ్యం మన వెంట వస్తుందని కూడా అంటారు. ఈ క్షేత్రంలో ప్రతి ఒక్క అణువు చాలా అందంగా, మనకి ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ టెంపుల్ దగ్గర మనకి 4 నుంచి 5 డిగ్రీల టెంపరేచర్ మనకు నమోదవుతుంది. కనుక మనకి ఈ 108 దారుల్లో స్నానం చేయడం అనేది అతి సులభం కాదు. అది కొంచెం కష్టతరమైన పనిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పుణ్యకుండి, పాపకుండిలో కూడా స్నానం చేయడం మనకి ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షని మనం ఎదుర్కొంటేనే, ఇక చూస్తున్నారు కదా 108 నంది ముఖాల నుంచి వస్తున్న దారులు. ఇందులో స్నానం చేసిన తర్వాత మనకి నేను చెప్పిన పుణ్యకుండి, పాపకుండి కనిపిస్తుంది. అందులో స్నానం చేయాలి. సో ఇందులో మనం స్నానం చేయడము మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ముక్తినాథ్ క్షేత్రం దర్శిస్తేనే మనకు మోక్షం దొరుకుతుందని మనకి చెప్తారు. కనుక ఈ క్షేత్రంలోని ప్రతి ఒక్క అణువు పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క నీటి బిందువు కూడా అతి పవిత్రమైనది. కనుక ఈ క్షేత్రం దర్శించి ఇక్కడ ఉన్న పవిత్ర గంగాజలంలో స్నానం చేయడం అది మనం పవిత్రంగా భావిస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మనకి విష్ణు పాదాలు కూడా కనిపిస్తుంది. అండ్ బౌద్ధ స్తూపం కూడా కనిపిస్తుంది. ఇక్కడ బౌద్ధులకి, విష్ణువులకి, శైవులకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో భక్తిగా పూజ చేస్తారు. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్న పాపకుండి, పుణ్యకుండి చూడండి. ఈ పాపకుండిలో మనం, అంటే అందరూ ఇదేమీ కష్టతరం కాదు కదా అనుకుంటారు. కానీ అక్కడున్న ఉష్ణోగ్రతలు, వాతావరణం రీత్యా ఇక్కడ స్నానం చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మనం మామూలు గంగాజలంలో మునిగి వస్తాం, వాటితో మీరు అసలు దీన్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అన్నీ కూడా విభిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ కూడా మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనము నిజంగా ఏదో ఒక లోకంలోకి వచ్చాము. అంటే భగవంతుడు హిమాలయాల్లో ఉంటారు, లేదా ఆ కైలాసము అంటే ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ ఈ ముక్తినాథ్ క్షేత్రం వస్తే మాత్రం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రతి ఒక్క అణువు ఆ శ్రీమన్నారాయణ తాలూకా మనకి ఆ మహిమ కనిపిస్తూ ఉంటుంది. ఓం నమో నారాయణాయ. మనం పోఖ్రా నుంచి కాఠ్మాండు నుంచి ముక్తినాథ్ రావచ్చు. ఇక్కడ మనం స్టే చేయడానికి మీకు ఆల్రెడీ ఈ వీడియోలోనే హోటల్ చూపించాను. సో మనం ఇక్కడ ఏ రకంగా అయినా సరే చేరుకోవచ్చు. ఓం నమో ఓం
ఇక్కడ మనము ఓ గుర్రంలో కూడా ఎక్కి రావచ్చు, లేదా ఇలా నడుస్తూ కూడా రావచ్చు. మనము ఏది మనకి వీలైతే అలా రావచ్చు. హెలికాప్టర్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 369 మెట్లు ఉంటాయి కనుక మనకి ఎక్కడం కష్టంగా ఉంటుంది, దిగడం మనకి అది అంత కష్టంగా అనిపించదు. ఓపిక ఉన్న వాళ్ళు నడిచొస్తారు, లేదంటే గుర్రం ద్వారాగా కూడా వస్తారు. కానీ గుర్రం మీద ఎక్కి వచ్చిన వాళ్ళకి 200 మెట్లు వరకే వాళ్ళు మనకి విడిచిపెడతారు. అక్కడి నుంచి ఇంకా 106 ఎన్ని మిగిలి ఉంటాయి ఆ మెట్లు నడిచి రావాల్సిందే. ఓం నమో నారాయణాయ.